ప్రైవేటు పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అనే నినాదాన్ని సిద్దిపేట జిల్లా గాజులపల్లి గ్రామస్తులు మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నారు. ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో ఉపాధ్యాయులు, గ్రామస్తులు, దాతలు కలిసి పాఠశాలను ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దారు. జిల్లాలోని దౌలతాబాద్ మండలం గాజులపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల ఇప్పుడు చూపర్లను ఆకట్టుకుంటోంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కొనసాగుతున్న ఈ పాఠశాలలో సుమారు 80 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. రంగురంగుల వాల్ రైటింగ్, డిజిటల్ క్లాస్ రూమ్, ఇంగ్లీష్ మీడియం బోధనతో పాటు ఆటలు, వ్యాయామం, యోగా వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పుస్తకాలకే పరిమితం కాకుండా డిజిటల్ విధానంలో సులభంగా అర్థమయ్యేలా విద్యా బోధన చేస్తున్నారు. పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తులు, దాతలు, గ్రామ సర్పంచ్ అందించిన సహకారం కీలకంగా నిలిచింది. చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తూ చదువుతో పాటు వారి శారీరక, మానసిక వికాసానికి కూడా ప్రాధాన్యమిస్తున్నారు. నా పేరు రజిత. నేను ఈ పాఠశాలలో ఒక సంవత్సరం నుండి వర్క్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మా హెచ్ఎం సార్ ఆధ్వర్యంలో మా పాఠశాల చాలా చక్కగా మా పిల్లలకి చక్కటి చదువును అందిస్తున్నది. మంచి క్రమశిక్షణ నేర్పుతున్నాము, చక్కని చేతిరాత, మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాము. అయితే గత సంవత్సరం కూడా మా పాఠశాలలో చదివిన పిల్లలకి గురుకుల పాఠశాలలో కానీ, మోడల్ స్కూల్లో కానీ ఎక్కువ మంది సీట్ పొందగలిగినారు. ఆ విషయంలో మేము మా పిల్లలకి చాలా ఎక్కువగా వాళ్ళు అట్లా సీట్ కొట్టడానికి మేము ఎక్కువగా మంచి విద్యను అందించినాము. వాళ్ళకి ఎక్కువ ప్రాక్టీస్ చేయించినాం. మళ్ళీ ఒక ఊరి పెద్ద మాకు ప్రింటర్ ఇవ్వడం వల్ల వాళ్ళకి 2-3 డేస్కి ఒకసారి మేము ఎగ్జామ్ పెట్టడం వల్ల మా పిల్లలు ఎక్కువ మంది సీట్ పొందగలిగారు. నమస్కారం, నా పేరు త్యాగరాజు. నేను ఇక్కడ గాజులపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మీరు చూస్తున్నట్లుగా ఇక్కడ విలేజెస్ అండ్ గ్రామ పెద్ద అందరి సహకారంతో మా పాఠశాలని ఈ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఎస్పెషల్లీ గ్రామ సర్పంచ్ గారు, తర్వాత గ్రామ పెద్దలు పుత్రెడ్డి గోవింద్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక చేతినిచ్చి ఒకరు పెయింట్ వేయించారు, ఒకరు చక్కటి వేదికను నిర్మించారు, మరొకరు పాఠశాల పేరుతో కూడిన నేమ్ ప్లేట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా తోట శ్రీకాంత్ గారు ఒక చక్కటి టీవీని అందజేసి విద్యార్థులకు డిజిటల్ క్లాసెస్ కూడా మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. అది దానికి ఉపయోగపడుతుంది. ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటామంటే మాకు ఒక జిరాక్స్ మిషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా దాసరి కనకయ్య గారు ఇట్లా ఒక్కొక్కరు చేతి అందిస్తూ మన పాఠశాలను ఈ విధంగా ఈ స్థాయిలో ఉంచడంలో గ్రామస్తులు తర్వాత మా ఉపాధ్యాయులందరి సహకారంతో ఈ విధంగా మేము పాఠశాల ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సర్పంచ్ని గత 10 సంవత్సరాల క్రితం మా పాఠశాల ఏరేలాగా అప్పుడు నేను విద్యాలయం చేస్తున్నా. దీనిలో ఇది పొడవుగా ఉండే బాగా ఈ స్క్వేర్ టైప్ రావడానికి కొంతమంది రైతులను ఒప్పించి ఇదంతా స్క్వేర్ టైప్ చేసినాము. తదుపరి మన పాఠశాల ఉపాధ్యాయులు త్యాగరాజు గారు ఒక 8 సంవత్సరాల నుంచి దీనిలో పనిచేస్తుండ్రు. అప్పటి నుంచి ఆయన దృష్టి ఈ పాఠశాలను బాగా మాలాంటి వాళ్ళని అడుగుతూ ఏదో చేయాలి, ఏదో సహకరించాలని చెప్పి ఉద్దేశంతో ఆయన ఆ మైండ్ ఇట్లనే ఉంటే మేము కూడా అతనికి చాలా సహకరిస్తున్నాం. నేను కూడా ఇది పాఠశాలకు బొమ్మలు వేయాలి సర్వసభ అదేవిధంగా బొమ్మలు వేయడానికి పాలవంతంతో చర్చించి మాట్లాడి ఈ బొమ్మలు వేయించడం జరిగింది. నా పేరు రజిత.